హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాక్టర్తో పత్తి చేలో కాయ పూత ఉన్న దశలో సేద్యం చేయొచ్చునా, చేయడం వల్ల కలిగే నష్టాలు, మరియు ఎద్దులతో సేద్యం చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి పత్తి చేలో ట్రాక్టర్తో సేద్యం చేయడం జరుగుతుంది. ట్రాక్టర్తో సేద్యం చేయడం వల్ల పూత ఎక్కువగా రాలే అవకాశం ఉంది. ఎందుకంటే కొమ్మలు అనేది వంగి రావడం జరుగుతుంది కదా, అక్కడక్కడ చెట్లు పోయే అవకాశం కూడా ఉంది. ఇది వచ్చేసి ఒకసారి మనం సేద్యం చేయడం జరిగింది. ఒకసారి సేద్యం చేసినామంటే వర్షం పడడం వల్ల మిగతాది చేయకుండా అవి వెళ్ళిపోవడం జరిగింది. ఇదో ఈ విధంగా ఉన్నప్పుడు మనం చైన్లు అడ్జస్ట్మెంట్ చేసే కన్నా కానీ పూత అనేది ఇరక్కపోవడం జరుగుతుంది. కొమ్మలు మొగ్గ అంత అనేది పాడవడం జరుగుతుంది. హైట్ స్టడీలు వేసినా కానీ ఒక అరడుగు పెరుగుద్ది, కానీ అంతకుమించి ఏమీ పెరగదు. ఈ విధంగా ఉన్నప్పుడు పూత అనేది ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది. పూత అక్కడక్కడ ఆకులు కొత్త దెబ్బతినడం జరుగుతుంది. ఇది వచ్చేసి పలుగుల సైజు వచ్చేసి 16 ఇంచీలు, అందుకే చెట్లు ఆనుకొని పోవడం జరుగుతుంది. అక్కడక్కడ చెట్లు కొత్త పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గుంటకు వచ్చేసి ఆల్రెడీ ఒక చెట్టు పోవడం జరిగింది. అందులో ట్రాక్టర్తో సేద్యం చేసేటప్పుడు రెండు పక్కల వచ్చేసి బీడు ఉండాలి. కాకపోతే మనకు ఒక సైడ్ వచ్చేసి బీడు ఉంది, మరొక సైడ్ వచ్చేసి పైరు వేయడం జరిగింది. అందువల్ల మనం మల్లుకునేటప్పుడు పక్క పైరు తొక్కే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ పలుగులు వచ్చేసి పెద్ద సైజు కాబట్టి 16 ఇంచులు చెట్ల అనుకొని పోవడం వల్ల గడ్డి అనేది ఏమీ లేకుండా పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ట్రాక్టర్ మల్లడం జరుగుతుంది. ఒక గాను గట్టి మీద మళ్ళిన కానీ ఒక గాను వచ్చేసి పక్క చేలం పోవడం జరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా మల్లవలసి ఉంటుంది. ఎందుకంటే పక్క పైరు కూడా సర్దేయడం జరిగింది, అది దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు నుంచి ఇదంతా మొత్తం గడ్డే. ఇలా ఈ విధంగా గుంటిగా దింపినప్పుడు కానీ చెట్లు కొమ్మలు అనేది ఎరగడం కూడా జరుగుతుంది, ఫసలు అనేది ఇరిగిపోవడం జరుగుతుంది. అందువల్ల కూడా నాకు రైతుకు అనేది నష్టం రావడం జరుగుతుంది. అయితే ఈ పెద్ద పలుగుల వల్ల గడ్డి అనేది చెట్లు అనుకొని శుభ్రంగా పోవడం జరుగుతుంది. కూలీల ఖర్చు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే పూత అనేది దెబ్బతినడం జరుగుతుంది. పూత ఆకులు అనేది దెబ్బతినడం జరుగుతుంది. గడ్డి చూశారు కదా ఎంత నిండగా ఉంది. కాకపోతే మనం ఎద్దులతో సేద్యం చేయించినా ఇంత లోతు అనేది రావడం జరగదు. వాళ్ళు గురిదోలి గుంటె దోలాల్సి ఉంటుంది ఈ గడ్డి పోవడానికి. కాకపోతే ఎద్దులతో సేద్యం చేయించినప్పుడు ఈ కొమ్మలు అనేది కొంచెం లైట్గా అక్కడక్కడ మన గుంటెకు తగిలినప్పుడు ఎరగడం జరుగుతుంది, కానీ చెట్లు అయితే పోవు. ఎద్దులతో చేపిస్తేనే ఇలాంటప్పుడు పూత అనేది దెబ్బతినకుండా ఉంటుంది. మనం ట్రాక్టర్తో చేపించినప్పుడు పూత అనేది దెబ్బతినడం, కొమ్మలు అనేది ఎరగడం జరుగుతుంది. కాకపోతే ఈ సైజుకు కొంచెం చెట్లు ఎక్కువగా పోతున్నాయి. దానికి తోడు మనం పలుగులు అనేది మార్చడం జరుగుతుంది. అది వచ్చేసి ఇంకా 12 ఇంచి అడుగు పలుగులు అనేది వేయడం జరుగుతుంది. ఇందువల్ల లేట్ ఎక్కువగా అవుతుంది. మనకు వచ్చేసి టైర్లు కూడా పెద్ద గ్యాప్ రావడం లేదు, చెట్లకు రెండు ఆనుకొని వస్తుంది. అందువల్ల కొంచెం స్లోగా పోవాల్సి ఉంటుంది. చెట్టుకు టైర్కు అనేది గ్యాప్ ఏమి ఉండడం లేదు. చూడండి, మనం సన్న టైర్లు వేసినా కానీ మనం ముందుగానే చక్కగానే రావడం జరుగుతుంది, కానీ లో ఆయం అయితే ఏం తగ్గదు. ఎలి ఆయం అనేది టైర్ సన్నమయ్యే కొద్దీ ఎలిగే తగ్గేది, కాబట్టి లో ఆయం అనేది సమానంగా రావడం జరుగుతుంది. మన దగ్గర సన్న టైర్లు కూడా ఉన్నాయి, అంతకుముందు వేసినా కానీ ఇదే పరిస్థితి. అందుకే టైర్లు అనేది మార్చడం లేదు. ప్రతిసారి మార్చాలన్నా ఇబ్బంది, మార్చడం వల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. అందువల్ల టైర్లు అనేది మార్చలేదు. గడ్డి ఎక్కువగా ఉంది, దీంతో తుంగ ఉంది, మరియు ఆకు జాతి గడ్డి ఎక్కువగా ఉంది.
అందుకే ట్రాక్టర్తో సేద్యం చేస్తున్నాం. లేకపోతే అందులో ఎద్దులు కూడా అందుబాటులో లేవు మనకు. అందువల్ల రిస్క్ తీసుకొని ట్రాక్టర్తో సేద్యం చేయడం జరుగుతుంది. మన వర్షానికి మొలిచింది ఈ గడ్డి అంతా. ఒక సాలు దోలినాకనే వర్షం పడడం వల్ల, అంతకుముందు తోలింటే పైరు అనేది కొంచెం బాగానే ఉండేది, గడ్డి అనేది చనిపోవడం జరిగేది. ఇది వచ్చేసి ప్లాటినం పత్తి. ఇప్పటికైతే మనం మందు స్ప్రే చేయలేదు, పచ్చదోమ అయితే ఉంది. మనం ట్రాక్టర్ తోలేటప్పుడు కొమ్మలు ఒరిగినప్పుడు పచ్చదోమ అనేది లేయడం జరుగుతుంది. ఈ సేద్యం చేసినాక మందు స్ప్రే చేయాలని ఆగినాం. ఈ గడ్డి ఉన్నంతసేపు దోమ అనేది మన కంట్రోల్లోకి రాదు. ఈ కొమ్మలు అనేది ఇలా ఒరిగినప్పుడు మాత్రమే మొగ్గ అనేది దెబ్బ తినడం జరుగుతుంది. ట్రాక్టర్తో సేద్యం చేయడం వల్ల గడ్డి అనేది త్వరగా చనిపోతుంది, ఎందుకంటే లోతు పోతుంది కాబట్టి. అయితే మనం సేద్యం చేసినాక వర్షం పడితే అదే విధంగా బతికే అవకాశం ఉంది. ఎమ్మటగిన వర్షం పడితే 1-2 రోజులు ఆగితే కానీ గడ్డి అనేది చనిపోవడం జరుగుతుంది పూర్తిగా. తొంగ అనేది యథాప్రకారం మళ్ళీ వస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఎన్నిసార్లు సేద్యం చేసినా గడ్డి జాతి ఆగు జాతి అయితే చనిపోవడం జరుగుతుంది. సాళ్ళు చక్కగా ఉండి వంకలు లేకుండా ఉంటే చేనుగిన 2 సైడ్లు బీళ్ళు ఉంటే ట్రాక్టర్తో సేద్యం చేయడమే మేలు. కాకపోతే హైట్ ఎక్కువగా ఉన్న పైరు సేద్యం చేయడం వల్ల మొగ్గనే రాలిపోతుంది కాబట్టి అదొకటి గమనించుకొని ట్రాక్టర్తో సేద్యం చేసుకోవాలి. చిన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది. తొంగకోత పైకి లేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం సేద్యం చేయడం జరిగింది. ఇది వచ్చేసి పెద్ద పలుగులు కొమ్మలు చెట్లు పోతున్నాయని మనం అడుగు పలుగులతో సేద్యం చేయడం జరిగింది. పెద్ద పలుగులు అనేది తీసేయడం జరిగింది. అయితే పెద్ద పలుగులతో సేద్యం చేసినప్పుడు ఆనుకొని పోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి క్రాసులు ఉంది. ఈ చేను క్రాస్ ఉండడం వల్ల 3 పలుగులు కాబట్టి 3 పలుగులు ఒకేసారి ఉండడం కుదరదు కాబట్టి ఫస్ట్ సారి కరెక్ట్గా రావడం జరుగుతుంది. రెండోది గ్యాప్ వస్తుంది. మూడోది వచ్చేసి ఇంకా గడ్డ ఎక్కువగా వస్తుంది. అందుకని మొలలు వచ్చేసి గడ్డలు పోవడం జరుగుతుంది. స్ట్రైట్గా ఉన్నట్టయితే సేద్యం అనేది నీట్గా రావడం జరుగుతుంది. గ్యాపులు రావు, గడ్డలు అనేది పోవు. క్రాసులు ఉన్నప్పుడు గడ్డలు పోవడం జరుగుతుంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి సార్లు ఒకసారి పోవాలంటే 2 సార్లు వచ్చేసి గ్యాప్ రావడం జరుగుతుంది. ఇది స్ట్రైట్గా ఉన్నాయి, ఇవి అయితే ఏమంత గడ్డలు పోవు, సేద్యానికి కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. గడ్డి కూడా త్వరగా చనిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ అక్కడక్కడ కల్తీ విత్తనాలు అనేది పత్తిలో రావడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.